హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన జెల్లీ అండి. ఇవి చాలా ఇష్టం కదండి పిల్లలకు, చాలా చక్కగా తింటారు కూడా. ఇవి చేయడం చాలా ఈజీ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను వీక్ ఫెయిల్డ్ జెల్లీ పౌడర్ తీసుకున్నానండి. సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయండి, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, ఇలా మ్యాంగో ఇలా ఉంటాయండి. ఈ చేయి విధానం కూడా ఈ విధంగా రాసి ఉంటారండి సైడ్కి. ఇది 100 గ్రామ్స్ 50 రూపీస్ పడుతుందండి. ఇది ఇందులో పౌడర్ ఉంటుందండి. పౌడరు ఇంకొక ప్యాకెట్ కూడా ఇచ్చారు చూడండి, చిన్న ప్యాకెట్. ఇది షుగర్ ప్యాకెట్. ఇందులో పౌడర్ ఉంది కదండి, డైరెక్ట్ ఇది బౌల్లోకి వేసేసుకుందాము. చాలా ఈజీ అండి, పిల్లలు కూడా చేసుకోవచ్చు అండి, అంత ఈజీ ఇది. ఇలా లమ్స్ లేకుండా ఇలా అంత స్పూన్తో ఒకసారి అనుకోవాలండి. తర్వాత చిన్న ప్యాకెట్లోని పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇంట్లోకి కొద్దిగా షుగర్ కూడా వేసుకోవాలండి. నేను 4 టేబుల్ స్పూను షుగర్ వేసుకున్నాను. ఇంకొంచెం తీపి కావాలనుకుని ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చండి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత నేను ఈ 100 గ్రామ్స్కి ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్ళు పోసానండి. బాయిల్ అవ్వాలండి వాటరు. ఇలా బాయిల్ అయిన వాటర్ని పౌడర్లోకి వేసి కలుపుకుందామండి. నీళ్ళన్నీ వేసుకొని షుగరు ఆ పౌడర్ అంతా కలుపుకోవాలండి, బాగా మెల్ట్ అయ్యేంత వరకు. తర్వాత రూమ్ టెంపరేచర్ వరకు రావాలండి. చూడండి, ఈ విధంగా అయిందండి, కొద్దిగా థిక్గా అయింది. ఇప్పుడు ఇలాంటి చాక్లెట్ మౌల్స్ కానీ ఏదైనా బౌల్స్లో కానీ పెట్టుకొని కొంచెం హీట్ తగ్గిన తర్వాత వేసుకోవాలండి. ఇలాగా తర్వాత ఒక బౌల్లో కూడా వేసుకున్నాను. ఏదైనా డిజైన్ బౌల్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 20 మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్. బాగా చల్లగా బాగుంటాయండి తినడానికి. అలా అయినా బయటైనా పెట్టేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్ లేకున్నా పర్లేదు. నేను ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఉంటాయని చెప్పేసి అలా పెట్టాను అనమాట. ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి, జెల్లీలు బాగా రెడీ అయిపోయినాయి. చూడండి, చాలా చక్కగా వచ్చిందండి. మా పిల్లలు ఎప్పుడు ఫోటో తీసుకుంటామో, మాకు ఎప్పుడు తిందామో అన్నట్టు చూస్తున్నారు. తర్వాత ఇవి చూడండి, హార్ట్ షేప్లో ఎంత చక్కగా వచ్చాయో. చూస్తూనే నోరు ఊరుతున్నాయి కదండి, చాలా బాగా వచ్చాయండి ఇవి హార్ట్ షేప్లో. అంతేనండి, జెల్లీలు రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయి కదండి, చేయడం కూడా చాలా సులువు కదా. ఒకసారి మీ పిల్లలకి మీరు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, జెల్లీ వీడియో రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.